రాజకీయ నాయకుల మాటలు ఎట్లుండాలి అనే విషయంలో ఒకటి. రెండోది, ముఖ్యమంత్రులు పై స్థాయి వారి మధ్య సంబంధాలు ఎట్లా ఉంటే మాటలు ఎట్లా వస్తాయనేది కూడా గమనించాలి. ఇక్కడ ఇవాళ మీడియాలో వచ్చిన రెండు ప్రధానమైన అంశాలు, రేవంత్ రెడ్డి కేసీఆర్ను అన్న మాటలు, తర్వాత ఏపీ ముఖ్యమంత్రికి ఈయన సవాలు కూడా విసరడం అనేది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారిద్దరి మధ్య మైత్రి ఉన్నదని, అందుకే నాగార్జున సాగర్పైకి ఏపీ పోలీసులు వచ్చిందని, కానీ దమ్ముంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పంపి చూసుకుందామని ఒక సవాల్ వేయడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇది రాబోయే రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, అటు జగన్మోహన్ రెడ్డి సీఎం, ఇటు రేవంత్ రెడ్డి సీఎం, ఈ ఇద్దరి మధ్య ఎలాంటి మైత్రి ఉండబోతున్నది, పోతిరెడ్డిపాడు విషయంలో, నాగార్జున సాగర్ విషయంలో, శ్రీశైలం అంటే విద్యుత్తు నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య హోరాహోరీ ఉండబోతున్నది. ఇది తేల్చుకుందాం రామ్మని ఒక ముఖ్యమంత్రికి మరో ముఖ్యమంత్రి సవాలు వేయడం అంటే దాని తీవ్రత ఏందో అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఈ మైత్రి ఎట్లా ఉంది అన్నదానికి మాటల విషయంలో కూడా చిరంజీవి మాట్లాడుతున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పైన, తర్వాత చిరంజీవి ఫ్యామిలీ పైన మాట్లాడుతున్న మాటలు, ఇటు తెలంగాణలో కూడా మాట్లాడుకుంటున్న మాటలు, ఇవన్నీ కూడా వ్యక్తుల స్థాయిని మరీ వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతున్నారు. ఇది రాజకీయాల్లో మంచిది కాదు, ప్రజలు అన్ని విషయాలు గుర్తిస్తారు, వారే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి చిరంజీవి చెప్పడం. బహుశా ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత రాజకీయ అనుభవాలు, చాలా అంశాలు వారు చూసి ఉన్నారు. ఈ చూసి ఉన్న కారణంగా ఆయన బయటికి చెప్పడం, లేకపోతే కనుక పరుషమైన పదాలు చిరంజీవి మాట్లాడిన ఎక్కడ లేదు. ఆయన బహుశా అట్లా ఆయన స్వభావానికి కూడా విరుద్ధమైనవి కాబట్టి ఆయన ఎక్కడ అట్లా మాట్లాడారు. పైగా కళాకారులు, సున్నితమైన మనసు ఉంటుంది కాబట్టి ఆయన ఈ రాజకీయంగా జరుగుతున్న ఈ మాటలను వేదికపైనే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. అదే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కేటీఆర్ కూడా అన్నారు, ఈ మాటల వలన అంతకంటే కూడా తాము ఎక్కువ మాట్లాడగలము అని. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ నాయకుల మధ్య వస్తున్న మాటలు అవి ఒక స్థాయిని మించి వెళ్ళిపోతున్నాయి, మరీ వ్యక్తిగత అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇది రాజకీయాల్లో మంచిది కాదు. ప్రతి సవాళ్ళు విసురుకోవడము, తర్వాత తమ స్థాయిని తగ్గించుకొని మాట్లాడుకోవడం అనేది సరైంది కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎట్లయితే ఉంటారో వారు ఏం మాట్లాడతారో అది మీడియాలోకి వస్తుంది. ఆ మీడియాలోకి వచ్చిన దాన్ని ఆ అంశాలు ప్రజలపైన ప్రభావం చూపిస్తాయి, ఇవి ఒకదానిపైన ఒకటి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ పరుషమైన పదాలు కాకుండా అభిప్రాయాన్ని, ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి సున్నితమైన పదజాలం కూడా ఉన్నది కాబట్టి అది వాడితే బాగుంటుంది అనేది సమాజ హితాన్ని కోరుకునేవారు చేసే సూచన.